బాలాపూర్ వెళ్దాం. బాలాపూర్ దగ్గర గణేష్ నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నటువంటి అంటే శోభాయాత్రకి సిద్ధంగా ఉన్నటువంటి గణపతి విగ్రహాన్ని అక్కడికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ పద్మ అక్కడ రెడీగా ఉన్నారు, ఆవిడని తెలుసుకుందాం. పద్మ చెప్పండి, విగ్రహ శోభాయాత్ర స్టార్ట్ అయిందా? అదేవిధంగా బాలాపూర్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది బాలాపూర్ లడ్డూ వేలం. మరి దానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ప్రస్తుతం ఒక 23 మంది అయితే ఈ లడ్డూ వేలంలో ఈసారి పాల్గొంటున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తోంది. చెప్పండి, ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? థ్యాంక్ యూ యామిని. మొత్తంగా మనం బాలాపూర్కి సంబంధించిన లడ్డు వేలంపాట ఏ ప్రదేశంలో జరుగుతుందో ఆ ప్లేస్ లో ఉన్నాం ప్రస్తుతం. ఇక్కడైతే లడ్డు వేలంపాట వేసేందుకు అది చూసేందుకు కూడా చాలా మంది భక్తులు అయితే వస్తున్న వైన్ మనం చూస్తూ ఉన్నాం. ప్రెసెంట్ అయితే ఇక్కడ చాలా మంది ఉన్నారు లడ్డు వేలంపాటలో పాల్గొనేందుకు. ఈసారి 23 మంది ఉన్నారు, కానీ దాన్ని చూసేందుకు కూడా చాలా మంది భక్తులు వచ్చారని అనుకోవాలి. ప్రెసెంట్ ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం. హలో అండి. హలో హలో. పేరు? ప్రణీత్ రెడ్డి సామా. ఓకే, ఇక్కడ వేలంపాట ఎవ్రీ ఇయర్ జరుగుతుంది, దాదాపు 30 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. వేలంపాట దాదాపు 30 సంవత్సరాలు జరుగుతూ ఉంది కదా, ఈసారి ఎలా ఉండబోతుంది అనుకోవాలి? ఈసారి దాదాపు 40 లక్షల వరకు పలకబోతుందని మేము ఈసారి మేము లాస్ట్ టైం కూడా మేము కంటెస్ట్ చేసినాం, ఈసారి కూడా కంటెస్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ మనీ డిపాజిట్ చేసినాం. 40 లక్షల వరకు అయినా సరే ఈసారి కొందామని. అంటే 40 లక్షల వరకు ఈసారి మీరు కూడా వన్ ఆఫ్ ది అందులో పార్టిసిపేట్ చేస్తున్నారా? మా అర్బన్ గ్రూప్ ప్రణీత్ రెడ్డి అని ఈసారి రిజిస్టర్ చేసినాము. ఈసారి 40 లక్షల వరకు అయినా సరే కొందామని. అంటే 40 లక్షల వరకు కూడా ఈసారి మీరు ట్రై చేద్దాం అనుకుంటున్నారు ఖచ్చితంగా? అవునండి. ఎందుకు అంత విశిష్ట అనిపిస్తుంది? అంటే అంతకుముందు మీరు ట్రై చేశారా? 30 సంవత్సరాల నుంచి మీకు అందరికి తెలిసిందే, కొన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా జరిగింది. ఆర్థికంగా కానీ, వ్యాపారంలో కానీ, ప్రతి దాంట్లో కూడా రాజకీయంగా కానీ అందరికీ బాగా జరిగింది. అదే నమ్మకం మాకు కూడా ఉంది. మేము కూడా వ్యాపారంలో ఉన్నాం, వ్యాపారంలో మంచి జరుగుతుంది అనుకోండి. ఇదే ఫస్ట్ టైం అంతకు ముందు కూడా మీరు పార్టిసిపేట్ చేశారు? లాస్ట్ ఇయర్ కూడా పార్టిసిపేట్ చేసినామండి. లాస్ట్ టైం అంటే ఇంకా స్వామివారి దయ కూడా ఉండాలి కానీ తీసుకోవడం అనేది కాదు, స్వామివారి ప్రసాదం దక్కాలంటే కూడా అదృష్టం ఉండాలి. చాలా మంది భక్తులు అయితే చెప్తూ ఉన్నారు ఆ లడ్డు దక్కాలంటే కూడా చాలా అదృష్టం ఉండాలి, చాలా ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈసారి అయితే కనుక ఖచ్చితంగా దక్కించుకోవాలని ఒక ఇదితోనే వచ్చామని సార్ చెప్తున్నారు. మరి కొంతమంది మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ అండి. ఇలా బాలాపూర్ లడ్డు ఇలా వేలం వేస్తున్నారు కదా, మీరు అంతకుముందు చాలా సంవత్సరాలు చూస్తే ఉంటారు, ఎలా అనిపిస్తుంది? ఎందుకంత విశిష్టత అనుకుంటున్నారు? చాలా బాగుంటుందండి. ఇక్కడ ప్రతి సంవత్సరం మేము ఇక్కడికి వస్తాము. గత 2 ఇయర్స్ నుంచి మేము ఇక్కడ బాలాపూర్ లడ్డు వేలం పాటలో పార్టిసిపేట్ చేస్తున్నాము. అర్బన్ గ్రూప్ నుంచి మేము కూడా మా బ్రదర్కి సపోర్టింగ్గా ఈసారి ఖచ్చితంగా బాలాపూర్ గణేష్ లడ్డు మా సాయిబ్నగర్ వాసులకి, హైదరాబాద్ వాసులకి వస్తుందని నమ్మకంతో వేచి వస్తున్నాం. ఓకే అండి, చాలా మంది అయితే కనుక చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారే అనుకోవాలి. బాలాపూర్ లడ్డు ఎలాగైనా సరే దక్కించుకోవాలని చెప్పి చాలా మంది ఆతృతగా ఎదురు చూస్తున్న వైనం అయితే మనం చూస్తున్నాం. మొత్తంగా అయితే ఈ బాలాపూర్ లడ్డుకి చాలా విశిష్టత ఉంది. మొదటిసారిగా 1994లో కొలను మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులైతే 450 రూపాయలకైతే ఈ లడ్డును దక్కించుకోవడం జరిగింది. తనను వ్యవసాయ పొలం చేసే వ్యక్తి అయి ఉండడం వలన సో తను ఆ లడ్డుని వ్యవసాయ అంటే పొలంలో చేయడం వల్ల చాలా మంచి జరిగింది, మంచి లాభాలు వచ్చాయన్న ఒక ఉద్దేశంతో ఎవ్రీ ఇయర్ కూడా తను కూడా పోటీ పడడం జరిగింది. కొలను మోహన్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఎవ్రీ ఇయర్ కూడా ఎలాగైనా సరే ఈ లడ్డు దక్కించుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నారు. అదేవిధంగా మొదటిసారి 450 రూపాయలకి పలికిన ఈ లడ్డు ప్రతి సంవత్సరం వేలల్లోకి తర్వాత లక్షల్లోకి చేరింది. దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి కూడా ఈ లడ్డు రేటు పెరుగుతుంది. ఈసారి అయితే గణనీయంగా 40 లక్షల వరకు కూడా పాడడానికి కూడా భక్తులు సిద్ధంగా ఉన్నారంటే ఎంత మహిమ కలదో మనం అర్థం చేసుకోవచ్చును. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు ఒకరికొకరు పోటీ. గత ఏడాది చూసుకున్నట్లయితే కనుక 27 లక్షలకు మాత్రమే పలికింది, కానీ ఈ సంవత్సరం రైట్ చెప్పండి అమ్మని. పద్మ, అంటే ఇప్పుడు మనం చూసుకుంటే 40 లక్షల వరకు కూడా ఈ వేలంపాట వెళ్తుంది అంటున్నారు. ఎందుకంటే అంతటి విశిష్టత ఉందని భక్తులు నమ్ముతున్నారు కాబట్టి. ఎందుకంటే ఆ లడ్డూ అనేది వాళ్ళు పొలాల్లో కావచ్చు, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి పంచుకోవడం కావచ్చు, ఇలా చేయడం వల్ల సిరి సంపదలతో తులతూగుతారు అనేది వాళ్ళ నమ్మకంగా ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తూ వస్తున్నాం. మరి లడ్డూ వేలం ఎప్పుడు అంటే ఏ టైంకి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? మరి కాసేపట్లో లడ్డు వేలంపాటకి అందరూ సిద్ధం చేస్తున్నారు. ప్రజెంట్ అయితే కనుక విగ్రహాన్ని తీయడం కలపడం జరిగింది. సో ఈ విగ్రహం కాస్త ముందుకు వెళ్ళగానే లడ్డు వేలంపాట కూడా ప్రారంభించడానికి సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ ప్రజెంట్ చాలా మంది వేలం పాడేందుకు కూడా ఉన్నారు. ఆ వేలం పాటను చూసేందుకు కూడా చాలా మంది భక్తులు అయితే పోటీ పడుతున్నారు. ఈ సంవత్సరం
గత ఏడాది కంటే కూడా ఈ ఏడాది కాస్త ఇంకా ఎంత రేట్ అయినా పట్టడానికి సిద్ధంగా ఉన్నారంటే ఆ లడ్డు యొక్క మహిమ ఏంటో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి సంవత్సరం కూడా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం లక్షల్లోనే పోతుంది ఈ లడ్డు. సో ఈ సంవత్సరం కూడా చాలా మంది పోటీ పడుతున్నారు. ఈ సంవత్సరం ఆ లడ్డు ఎవరికి దక్కనుందో అని చెప్పేసి చాలా మంది ఆతృతగా ఎదురు చూస్తున్నారని అనుకోవాలి. మరి కాసేపట్లో అయితే కనుక ఈ లడ్డు వేలం పాట ప్రారంభం కానుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ముందుగా అయితే విగ్రహానికి అయితే కాస్త ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ అధికారులు కూడా, పోలీసు అధికారులు కూడా ట్రాఫిక్ ని క్లియర్ చేయడానికి కూడా చూస్తూ ఉన్నారు. భక్తులు ఉదయం నుంచి కూడా పెరుగుతూనే ఉన్నారు. ఇప్పుడు ఇంకాస్త భక్తుల సంఖ్య పెరిగిందని అనుకోవాలి. ఇక్కడ నిజంగా ఒక కోలాటంగా సందడి వాతావరణం నెలకొందని అనుకోవాలి. మనం ఎప్పుడు చెప్పుకునేది హైదరాబాద్ కి ఫేమస్ వినాయక చవితి, ఖైరతాబాద్ కి ఎంత గొప్ప, బాలాపూర్ కి లడ్డు కూడా అంతే గొప్పది, అంతే విశిష్టత కలది. కానీ ఆ లడ్డు తగ్గించుకోవడం వల్ల సిరి సంపదలు ఉంటాయి, భోగభాగ్యాలు కలుగుతాయని ఒక భక్తుల విశ్వాసం కారణంగా ఆ లడ్డును తగ్గించుకునేందుకు భక్తుల సంఖ్య కూడా బాగా పెరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ సంవత్సరం కూడా 40 లక్షల వరకు కూడా అనుకుంటున్నారంటే ఇంకా ముందుకు వెళ్లే అవకాశం ఉండడం కూడా మనకు అర్థమవుతుంది. గత ఏడాది తీసుకుంటే కనుక 27 లక్షలు మాత్రమే పలికిన ఈ లడ్డు ఈ సంవత్సరం వచ్చేసి 40 లక్షల వరకు కూడా మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము వేలంపాటలో అంటున్నారంటే ఇంకా ఇంకెంతమంది ఉన్నారో, ఇంకా 40 లక్షలు దాటినా సరే తీసుకోవడానికి సిద్ధపడుతున్నారంటే కనుక ఆ లడ్డు యొక్క మహిమ ఏంటో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఓ టు స్టూడియో. రైట్ పద్మ, మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. అది మనం చూస్తున్నాం. ఇటు ఖైరతాబాద్, అటు బాలాపూర్ గణేష్ శోభాయాత్రను మనం చూస్తున్నాం. ఇటు మనం ఖైరతాబాద్ చూసుకున్నట్లయితే సప్తముఖ ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం శోభాయాత్ర స్టార్ట్ అయింది. క్రేన్ సహాయంతో టస్క్ పైకి ఎక్కించారు, టస్కర్ పైకి. ప్రస్తుతం అక్కడ శోభాయాత్రలో ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి భక్తులు కావచ్చు, అదేవిధంగా ఉత్సవ కమిటీ వారు కావచ్చు, చుట్టుపక్కల నివాసాల నుంచి కూడా మనం చూడొచ్చు లైవ్ ద్వారా. అక్కడ గణపతిని నిమజ్జనానికి సాగనంపడానికి కొంతమంది ఒక రకమైన డోలు వాయిద్యాలను కూడా వాళ్ళు మోగిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అక్కడ భద్రతా ఏర్పాట్లు కూడా పోలీసులు కావచ్చు, అండ్ హెల్త్కి సంబంధించింది కావచ్చు, అండ్ జిహెచ్ఎంసీ టీమ్స్ కావచ్చు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అక్కడ రెడీగా ఉన్నటువంటి దృశ్యాలు కూడా మనం బీఆర్కే స్క్రీన్ పైన చూస్తున్నాం. అండ్ ప్రస్తుతం అయితే అక్కడ మహాగణపతి విగ్రహం శోభాయాత్ర ద్వారా ప్రస్తుతం అక్కడ మీర్ టాకీస్ మీదుగా, ఆ తర్వాత టెలిఫోన్ భవన్, ఆ తర్వాత నెక్లెస్ రోడ్, ఆ తర్వాత ఎన్టీఆర్ మార్గ్ త్రూ క్రేన్ నంబర్ 4 దగ్గర నిమజ్జనం పూర్తవుతుంది. ఈ నిమజ్జన కార్యక్రమాన్ని పోలీసులు చెప్పిన దాని ప్రకారం, ఇచ్చిన పర్మిషన్స్ ప్రకారం 1:30 వరకు నిమజ్జన కార్యక్రమం పూర్తి కావాలి. అయితే చూడాలి, ఎందుకంటే ఇప్పుడు కొంచెం త్వరితగతినే మూవ్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర అనేది. సో ఈ నేపథ్యంలో ఇంకొంచెం ముందే కావచ్చు, ఒక్కొక్కసారి ఏమన్నా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ నేపథ్యంలో కొంచెం ఆలస్యం అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.